పనామా సిటీ బీచ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్. ఇంటి దగ్గర చేయడానికి ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యింది, నాకైతే ఇది రాలేదు. పాయిజనస్ జెల్లీ ఫిష్ ఎన్ని ఉన్నాయో అసలు పైకే కనిపిస్తున్నాయి. కమ్మగా ఉంది అసలు, చీజీగా. బీచ్ వాలీబాల్ అది ఆడుతున్నారు, చాలా హ్యాపీనింగ్ గా ఉంది. యాక్చువల్లీ మనకి హోటల్ రూమ్ నుంచి కనిపిస్తుంది కదా హాట్ పూల్. ఇది బయట ఎంత చలిగా ఉన్నప్పుడు ఇట్లా హాట్ పూల్ లో కూర్చుంటే చాలా బాగుంటది. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇది డే 2 ఆఫ్ పనామా సిటీ బీచ్. ఈ డే 2లో ఫస్ట్ హాఫ్ అంతా స్లో లైఫ్ అన్న వ్లాగ్ ఒకటి చేశాము. ఆల్రెడీ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఈ స్లో లైఫ్ అన్నది మనం ఇప్పుడు తరచుగా వింటున్న పదము. నా దృష్టిలో ఈ స్లో లైఫ్ అన్నది ఒక లగ్జరీ అని చెప్పాలి. ఎవరైతే ఈ స్లో లైఫ్ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ గొడవంతా పక్కన పెడితే ఈ రోజు మనము సెకండ్ హాఫ్ ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాము, అదంతా మనం ఈ బ్లాగ్ లో చూసేద్దాము. సో మేమైతే రెడీ అయ్యాము. ఇప్పుడు 2:30 అవుతుంది, లంచ్ టైమ్. ఇప్పటివరకు బీచ్ లో ఆడుకున్నాం కదా, అందుకే లేట్ అయింది. ఇప్పుడు మనము రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి రెస్టారెంట్ లో ఫుడ్ లంచ్ చెయ్యాలి. సో నెమ్మదిగా స్లో డే అనుకుంటూ లేజీ చేసి మొత్తానికి లేట్ అయిపోయింది. ఆకలేస్తుంది బీభత్సంగా. సో వెళ్ళి కుమ్మేయాలి. ఇక్కడ ఎవరో కైట్ ఎగరేస్తున్నారు, చూడండి, భలే వెరైటీగా ఉంది కైట్. ఇలా డోర్ తెరిచి బయటకు వచ్చామో లేదో విండీ డే ఈరోజు. మన ప్రీవియస్ వ్లాగ్స్ లో ఈ బీచ్ ఫ్రంట్ హోటల్ ఎలా ఉంది, రూమ్ టూర్ ఇవన్నీ కూడా చూపించాను. చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ హోటల్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా. ఇప్పుడైతే ఆలివ్ గార్డెన్ కి వెళ్తున్నాము, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. ఏం చేస్తాము, భరత్ గారికి నాకు అయితే చైనీస్ తినాలని ఉంది, బట్ స్టిల్ పిల్లలు అయితే ఆలివ్ గార్డెన్ అని గోల్ పెడుతున్నారు. సో అట్లీస్ట్ చైనీస్ ఈవినింగ్ డిన్నర్ అప్పుడు ప్యాకింగ్ అది తెచ్చుకుందాము అని చెప్పేసి లంచ్ కి అయితే ఇప్పుడు ఇటాలియన్ కి వెళ్ళిపోతున్నాము. I love Olive Garden. It's my favorite. My favorite too. I want to get the mozzarella cheese sticks. Yeah. చీజ్ స్టిక్స్ కొనుక్కొని అని చీజ్ తినాలంటే చాలా ఇష్టం తమన్వికి. సో బీచ్ ఫేసింగ్ విల్లాస్ ఇవన్నీ, ఇవి కూడా రెంట్కి ఇస్తారన్నమాట. ఎయిర్బిఎన్బిలో అది మనం బుక్ చేసుకోవచ్చు, అలాగే వేరే సైట్స్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ విల్లా మనకి ఇస్తారన్నమాట, అలాంటి విల్లాస్ ఇవన్నీ. మేఘంగా ఉంది చుట్టూ, క్లౌడీగా ఉంది. ఆ క్లౌడీలో వీల్ చాలా అందంగా కనిపిస్తుంది, తాటి చెట్లు. రెస్టారెంట్ దగ్గరకు అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. రెస్టారెంట్ లో మంచి స్మెల్స్ గుమగుమలు ఆడుతున్నాయి. మాకేమో ఫుల్ ఆకలేస్తుందేమో. ఆర్డర్ ఇచ్చేసాము, వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. సో ఇవి తమన్వి ఫేవరెట్ మోజరెల్లా చీజ్ స్టిక్స్. ఇది చికెన్ నోచి సూప్ అండ్ సాలెడ్. బ్రెడ్ స్టిక్స్, సాలెడ్, సూప్ అయితే మనకి అన్లిమిటెడ్ అన్నమాట, ఎన్నిసార్లు అన్నా మనం తీసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ సైడ్స్ అయితే చాలా అడ్వాంటేజ్ అవుతుంది మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అది అలా తినాలంటే ఇష్టం తమన్వికి, చీజ్. భరత్ గారు అయితే సాలెడ్ బాగానే తింటారు కానీ నాకైతే ఎక్కదు అసలు. ఏదో కష్టపడి తింటాను సాలెడ్ తినాలి కదా అని.
సో బయట క్రిస్పీగా లోపల చీజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇంటి దగ్గర చేయడానికి ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యింది, నాకైతే ఇది రాలేదు. చికెన్ ఆల్ఫ్రెడో అండ్ అగైన్ సాలెడ్. ది ష్రింప్ స్కాంపీ, ఇది భరత్ గారి ఫేవరెట్. అండ్ వన్ మోర్ ఆల్ఫ్రెడో విత్ బ్రోకలీ. కమ్మగా ఉంది అసలు, చీజీగా. Shrimp scampi. Angel hair. అంటే I am picking the angel hair. ఓ ఏంజల్ హెయిర్. ఓకే, You're picking angel hair and eating it? Ew. Why are you eating angel hair? Shrimp. ఎలా ఉంది? Also, angel hair has భరత్ గారికి టాకోస్ లో అయినా ఇలాంటి వాటిలో అయినా ష్రింప్ అయితే చాలా నచ్చుతుంది. and మేము అందరం క్వైట్ ఆపోజిట్. ష్రింప్ అస్సలు తినము, ఓన్లీ చికెనే. that was actually not shrimp. He was eating lice from the angel's hair. చిచ్చి. You were eating lice from the angel's hair. ఆ ష్రింప్ కాదంటే ఇది పేల్ అంట, ఇవి ఏంజల్స్ హెయిర్ లో. ఇందాక ఎంత ఆకలితో వచ్చామో ఇప్పుడు అంత బుక్కాయాసం వచ్చేస్తుంది, ఇవేమి తినబుద్ధి కావట్లేదు. ఉన్నప్పుడు ఎక్కువ ఆర్డర్ చేసేసుకుంటాము, మనకి ఎస్టిమేషన్ తెలియదు మాట. ఆకలి అయిపోయిన తర్వాత ఏమో ఎందుకు ఆర్డర్ చేస్తున్నాం ఇంత అనిపిస్తా ఉంటది. మా లంచ్ అయితే అయిపోయింది. బయట ఏదైనా సైట్ సీయింగ్ వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే మార్నింగ్ నుంచి రూమ్ లోనే ఉండిపోయాం కదా అట్లాగా లేజీగా. మనము పైర్ దగ్గరికి వచ్చాము. పైర్ అంటే ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా రూమ్ లోంచి. సో చుట్టూ వాటర్ లాగా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా. మనకి ఈ బీచ్ ఫ్రంట్ లో ఉన్న హోటల్స్ అవన్నీ కూడా మనకి ఆ వ్యూ నుంచి కనిపిస్తాయి. ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్తున్నాము. సో ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తున్నాం మనం ఇప్పుడు. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుని వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎదురుగుండా పైర్ పార్క్ అని ఉంటుంది. ఇది చాలా హ్యాపెనింగ్ గా ఉంటది, చాలా బాగుంటది. పనామా సిటీ బీచ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్. పైర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫిష్ మౌతులు పడతాయి దాన్ని. ఫిష్ వేయి చేసుకోవడానికి ఉంది మాట ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్కువ ఫిషింగ్ చేస్తున్నారు, ఫిషింగ్ రాడ్స్ అవన్నీ కూడా రెంట్కి ఇస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మించి కిందకి చేసుకుంటున్నారు అన్నమాట చాలా మంది. బీచ్ వాలీబాల్ అది ఆడుతున్నారు, చాలా హ్యాపెనింగ్ గా ఉంది. యాక్చువల్లీ మనకి హోటల్ రూమ్ నుంచి కనిపిస్తుంది కదా, చూడండి ఇదంతా బిల్డింగ్స్ అవి భలే కనిపిస్తున్నాయి. ఫైర్ రెస్క్యూ. మన హోటల్ అయితే అదిగో అక్కడ ఉంది, ఆ హోటల్ నుంచి కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్. ఇక్కడ సీ సర్ఫింగ్ చేస్తున్నారు చూసారా, ఇంత చలిలో. సో ఇక్కడ అంతా ఫిషింగ్ చేస్తున్నారు.
చెప్పాను కదా, ఫిషింగ్ రాడ్స్ అంతా వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు. అండ్ సెపరేట్ రెంట్, సెపరేట్ ఛార్జ్ ఎంట్రీ. సో ఇట్లా వీళ్ళకి బోల్డ్ అని చేపలు దొరికినట్టుగా ఉన్నాయి. ఏకంగా కూలర్ లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఫిషింగ్ ఎక్విప్మెంటే బోల్డ్ అంత ఉంటుంది. అసలు నాకైతే ఎప్పుడు నేను చేయలేదు ఫిషింగ్ ఎప్పుడు. చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది నాకు ఎక్విప్మెంట్ చూస్తే. కింద చూసారా ఫిషెస్ ఎన్ని తిరుగుతున్నాయో. కింద చాలా ఫిష్లు తిరుగుతున్నాయి కదా. ట్రాన్స్పరెంట్ గా క్లియర్ వాటర్ కదా, తెలుస్తున్నాయి ఫిషెస్. ఇగో ఫిషెస్ అన్ని, జాగ్రత్త. చిన్న చిన్న పిల్లలతో సహా చేసేస్తున్నారు ఇక్కడ ఫిషింగ్. వీళ్ళందరినీ చూస్తుంటే నేనెందుకు ఫిషింగ్ రాడ్ తీసుకోలేదా అనిపిస్తుంది. కాళ్ళు లాగుతున్నాయంట నడవడానికి, అందుకని అలా ఎక్కించుకున్నారు. సో ఇక్కడ వైట్ వైట్ గా కనిపిస్తున్నాయి కదా, అవి జెల్లీ ఫిష్ అంట. పాయిజనస్ జెల్లీ ఫిష్ ఎన్ని ఉన్నాయో అసలు పైకే కనిపిస్తున్నాయి. ఇట్లా మొత్తం జూమ్ అవుట్ చేస్తాను అయినా కనిపిస్తున్నాయి. చూసారా వైట్ వైట్ గా. అది చూసారా, అదేదో అంబ్రిల్లాలా ఉండి ఎగురుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈదుకుంటూ వెళ్తున్నాయి అవి యాక్చువల్లీ. ఇక్కడ ఒకటి ఉంది చూసారా. సో ఇది ఎండింగ్ దీనికి. ఇక్కడ నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి చూస్తే మనం సీలో ఉన్నట్టు ఉంటుందా చివరికి వెళ్తే. అండ్ ఇట్ సైడ్ అంతా మనకి సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఎండింగ్ వచ్చాను, ఎండింగ్ నుంచి సో ఇట్లా కనిపిస్తుంది. సో మళ్ళీ మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాము. సో పేర్ పార్క్ నుంచి ఇంటికి వచ్చేసాము. హాట్ టబ్ పనిచేస్తుంది అన్నమాట ఈరోజు. నిన్న బాగా హాట్ లేవు, ఈరోజు బాగా హాట్ ఉన్నది. సో కిడ్స్ అయితే హాట్ పూల్ లకు దిగడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో హాట్ పూల్ ఇది బయట ఎంత చలిగా ఉన్నప్పుడు ఇట్లా హాట్ పూల్ లో కూర్చుంటే చాలా బాగుంటది. I'm not feeling cold anymore. అయితే హాట్ పూల్ లో దిగారు. నేనైతే దిగట్లేదు, నాకు బద్ధకంగా ఉంది. మార్నింగ్ కూడా 2 times స్నానం చేయాల్సి వచ్చింది బీచ్ కి వెళ్ళి. బెటర్ దాన్ ద బీచ్. సో ఇక్కడ కూర్చుందాము. సరే ఈ చైర్స్ లో కూర్చుందాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కొంతసేపు. బద్ధకంగా ఉంది, రిలాక్స్డ్ గా కూర్చోవాలనిపిస్తుంది, దిగాలని లేదు. సో రేపు డెస్టిన్ హోటల్లో కూడా హాట్ టబ్ ఉంది, అందులో దిగుదాము. ఇంక ఈ రోజుకి దిగకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి దిగట్లేదు. యా యాక్చువల్లీ ఆ పెద్ద పూల్ కూడా హాట్ గానే ఉంది అంటున్నారు. సో వీళ్ళు టెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు. హాట్ ఉందో లేదో. అంచు ఇస్ ఇట్ హాట్? కోల్డ్ ఉందా? అయితే ఇటే వచ్చేయండి.
సో పిల్లలు అయితే పూల్లో కూర్చున్నారు, నేనైతే హాట్ టీ ఒకటి తీసుకున్నాను. బయట చాలా కోల్డ్ ఉంది, అంత కోల్డ్ లో హాట్ టీ తాగితే చాలా బాగుంటది. భరత్ గారు అయితే కాఫీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్దాము. మేము దగ్గర లేకపోతే కొట్టేసుకుంటా ఉంటారు. కాకపోతే ఇంకో ఫ్యామిలీ ఉంది కదా హాట్ టబ్ లో, మా హాట్ అంతా కొట్టుకోరు. చూద్దాం. చీకటి అయిపోయింది మొత్తం. ఏమిటి వచ్చేస్తున్నావు? సో ఫైనల్లీ భరత్ గారు కూడా దిగారు. కొంతసేపటికి టెంప్ట్ అయ్యి తమన్వి రమ్మంటే దిగారు. బయట ఇలా చల్లగా ఉన్నప్పుడు హాట్ పూల్ లోకి దిగితే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్. ఎలా ఉంది మీ ఫీలింగ్, కొంచెం చెప్తారా? చాలా హాయిగా ఉంది. సో హాట్ టబ్ లో అయితే చాలా సేపు స్పెండ్ చేశారు. 2 hours అట్లాగా. సో అంతా అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి లెఫ్ట్ ఓవర్స్ తెచ్చుకున్నాం కదా, తింటున్నాము. సో ఇలాంటి బీచ్ డెస్టినేషన్ లో ఇలా స్లో లైఫ్ అన్నది స్పెండ్ చేయడం అన్నది చాలా బాగుంటది. మీకు ఈ వీడియో అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.